హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇదిగోండి, మా హస్బెండ్ అయితే కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు. మాకు ఇంకా ఎండాకాలం అయితే పోలేదండి. రాజస్థాన్లో ఇంకా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి అనమాట. ఈ ఎండలకి అసలు ఈ తపనకి తట్టుకోలేక రోజు అయితే కూల్ డ్రింక్ తెస్తున్నాడు. కూల్ డ్రింక్స్తో పాటు కూతుర్లకి ఇదిగోండి చిప్స్ ప్యాకెట్లు కూడా తీసుకొస్తున్నాడు అనమాట. చిప్స్ ప్యాకెట్లు ఇంట్లో ఎక్కడ పట్టినా అవేనమాట. మా ఇంట్లో నాకైతే ఇరిటేషన్, కోపం మామూలుగా రావట్లేదు. చాలా అంటే రోజు తెస్తూనే ఉంటాడు. అవి వాళ్ళు సగం సగం తినటం, అక్కడ ఇక్కడ పడేయటం అనమాట. అయినా కూడా తీసుకొస్తాడు. ఇగోండి కూల్ డ్రింక్స్ అయితే రోజు తాగి తాగి ఇప్పటికీ 2 గోతాలకు కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే అయినాయి అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేసాము. ఎందుకు అది ఏం చేసుకుంటారంటే, మా అత్తయ్య మాకు మజ్జిగను పాలు పంపిస్తారనమాట. అందుకని క్లీన్ చేయటం మొత్తం అక్కడికైతే పంపిస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి, అబ్బా కూతుర్లు అయితే చూడండి కూల్ డ్రింక్ తెచ్చుకొని ఎంత బాగా వేసుకొని తాగుతున్నారు. మళ్ళీ సాల్ట్ అందులోకి, ఇదిగోండి సాల్ట్ అనమాట. మా అమ్మాయిలకు బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ మౌంట్ డ్యూ అనమాట. ఎక్కువ మనలాగా థమ్సప్ అయితే సేల్ అవ్వదు. మౌంట్ డ్యూ అని ఉంటుంది కదా, అదైతేనే బాగా ఎక్కువ సేల్ అయ్యిద్ది అనమాట. చూడండి, ఇంకా మాకు రెయినీ సీజన్ అయినా కూడా వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి. ఇంకా వీడి రోజులంతా ఎండ అయితే మామూలుగా లేదనమాట. కొంచెం ఎండకి అట్లా బయటికి వెళ్ళి వచ్చామంటే కూల్ డ్రింక్ తాగాలి, లేదా చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది ప్రాణానికి అయితే. ఇదిగోండి ఇంకా అబ్బా కూతుర్లు అందరు తాగారు. నా గ్లాస్ అక్కడ ఉంది, నా గ్లాస్ ఇవ్వండి. ఇదిగోండి నా గ్లాస్ ఇదనమాట. చూసారా? రండి ఫ్రెండ్స్, కూల్ డ్రింక్ తాగుదాము. ఓకేనా? ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. బాయ్ చెప్పు. కూతుర్లకి చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసిస్తున్నాడు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.